morning, traders. Welcome back to our live trade video. సో నిఫ్టీ మార్నింగ్ అనాలిసిస్ వీడియోలో చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియాలో ఓపెన్ అయింది. ఆ తర్వాత ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ప్యాటర్న్. సో ఇప్పుడే ఇదంతా ఇలాగ ఒక ఛానల్ లాగా వచ్చి దాన్ని బ్రేక్అవుట్ అయ్యి సో ఎగ్జాక్ట్గా ఈ హైని అది బ్రేక్ చేస్తే నేను అప్సైడ్ ట్రేడ్ చేస్తా అని చెప్పా. బట్ ఎగ్జాక్ట్గా అక్కడికి వచ్చినప్పటి నుంచి అది ఇట్స్ ఫేసింగ్ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఒకవేళ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇది స్టాప్ లాస్ అవుతుంది. బట్ దెర్ ఈస్ నో ప్యాటర్న్ యాక్చువల్గా. ఇది దీన్ని ట్రేడ్ చేయాలంటే ఒక ఛానల్లోంచి బ్రేక్అవుట్ వచ్చి అండ్ డబల్ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ కింద ట్రేడ్ చేయాలి. అదర్వైజ్ ఈ కింద కానీ బ్రేక్అవుట్ అయిందనుకో, బ్రేక్ డౌన్ అయిందనుకో, సో అప్పుడు ఇది ఒక ప్యాటర్న్ అవుతుంది. అదేం ప్యాటర్న్ అంటే ఇట్స్ ఎగ్జాక్ట్లీ డబల్ టాప్ నెక్ లైన్ బ్రేక్ అనమాట. సో ఇది ఒక ఛాన్స్ ఉంది ఇక్కడ. ఆర్ఎల్స్ రిస్క్ తీసుకొని ఎంటర్ అవుతే దీన్ని స్టాప్ లాస్ పెట్టుకొని ఎంటర్ అవుదామని కూడా ఆలోచిస్తున్నా. ఇది ఒక పాయింట్ ఉంది. సో ఫాలింగ్ నైఫ్ ట్రేడింగ్ స్ట్రాటజీ లాగా లెట్స్ సీ, చూద్దాం ఏం చేయొచ్చో. సో కరెంట్లీ అయితే మన ఇండియన్ చార్ట్స్లో కూడా నిఫ్టీ ఒక డబుల్ టాప్ చేసింది ఎగ్జాక్ట్గా. సో అక్కడ నుంచి ఇలా కిందికి వస్తుంది. సో పైకి వెళ్ళాలంటే ఇదే దాని స్టాప్ లాస్, కిందకు వెళ్ళాలంటే ఇది దాని స్టాప్ లాస్. విల్ వెయిట్ అండ్ సీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం రిట్రేస్ అవుతుంది. సో యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీకి ఇమ్మీడియట్గా రెసిస్టెన్స్ 27,570 దగ్గర ఉంది. సో ఇట్స్ బెటర్ విల్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. సో ట్రేడ్ అయితే తీసుకుంటే మీకు అప్డేట్ చేస్తా. స్టే ట్యూన్. సో ట్రేడర్, సో ఇప్పుడే ఒక ట్రేడ్ తీసుకున్నా. సో రన్నింగ్ ఇన్ లాస్ యాక్చువల్లీ 58.50 పైసా దగ్గర సెల్ చేశా. సో ఇందాక అనుకున్న ఐడియా ప్రకారం యాక్చువల్లీ ఈ హై ఉంది కదా 66.55, నేను 67 స్టాప్ లాస్ పెట్టుకొని ఎంటర్ అయ్యాను. ఎగ్జాక్ట్లీ 10 రూపీస్ అనుకున్నా, 750 రూపీస్ రిస్క్. సో ఒకటే ట్రేడ్ చేద్దాం, డోంట్ మేక్ మచ్ నాయిస్. సో చూద్దాం, ఇది అప్సైడ్ బ్రేక్ అయితే విల్ బుక్ ద లాస్. ఒకవేళ ఇది ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ అయి ఫాల్ కంటిన్యూ అవుతే విల్ మేక్ గుడ్ ప్రాఫిట్. సో స్టే ట్యూన్, అప్డేట్ చేస్తా. ఆర్ ఎల్స్ ఇంకొక ప్లాన్ అనుకుంటున్నా, ఇన్ కేస్ అది అప్ సైడ్ బ్రేక్ చేసేలాగా ఉంటే సో ఐ విల్ గో అండ్ షార్ట్ 12,300 పుట్ బిలో 48.30 పైసా అనమాట. సో అది కూడా ప్లేస్ చేసి పెడేస్తా. అందుకనే ఫస్ట్ ఆర్డర్ కవర్ ఆర్డర్లో తీసుకున్నా, బికాజ్ మనకి లిమిట్ దొరకదు కాబట్టి. ఐఎమ్ జస్ట్ ట్రేడింగ్ విత్ 50,000 క్యాపిటల్. సో 2 ట్రేడ్స్ మనం చేయలేము. లెట్స్ సి. దీనైతే నేను స్టాప్ లాస్ ఆర్డర్ అట్ 48లో ప్లేస్ చేస్తా. ఇన్ కేస్ ఆఫ్ షార్ప్ ఫాల్ కానీ అలా ఏదైనా, షార్ప్ గెయిన్ కానీ ఏదైనా జరిగితే ఈ పర్టికులర్ దాంట్లో సో మేక్ లిటిల్ బిట్ ఆఫ్ కవర్. నాకు తెలిసి ఇది కిందకు పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తోంది. లెట్స్ సి. ఇది కన్ఫర్మేషన్ కాలేదు. కన్ఫర్మేషన్ కాకుండానే నేను ఎర్లీ ఎంట్రీ తీసుకున్నా. దట్ ఈజ్ ఫస్ట్ పాయింట్. యాక్చువల్ ఆ పని చేసేదేదో ఈ టాప్లోనే చేసి ఉండాలి, ఇంతకుముందు అనుకున్న దగ్గర. సో ఈ బ్రేక్అవుట్ దగ్గర చేసి ఉండాలి. సో ఎనీవే వీ రియాక్టెడ్ వెరీ లేట్. స్టిల్ ఐఎమ్ యాక్సెప్టింగ్ 750 రూపీస్ రిస్క్. సో విల్ వెయిట్ అండ్ సీ. అది కాల కింద బ్రేక్ అయితే టుడే విల్ బీ వెరీ బిగ్ డే. సో స్టే ట్యూన్, అప్డేట్ చేస్తాను. సో ట్రేడర్స్, ఫైనల్గా మనం అనుకున్న ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. సో ఇప్పుడు అఫీషియల్గా మనం ప్యాటర్న్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసినట్టు అవుతుంది. ఇంతకుముందు అన్అఫీషియల్. సో దిస్ ఈజ్ ఎం ప్యాటర్న్. సో ఇక్కడ యాక్చువల్లీ బ్రేక్ అవ్వకముందే నేను కొంచెం ఎర్లీ ఎంట్రీ తీసేసుకున్నా. బట్ ఇది ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా పైకి వెళ్ళి
సో ఇక్కడొచ్చి బ్రేక్ అయిందనమాట. సో కరెంట్లీ ఇది ఎం ప్యాటర్న్ని బ్రేక్ చేసింది. సో ఇది నా స్టాప్ లాస్. సో మనకు టార్గెట్ ఎం ప్యాటర్న్ అంటే 1:1 ఉంటుంది ఎప్పుడైనా. షార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే సో నెక్ లైన్ నుంచి 1:1. ఓకే. సో దిస్ ఈజ్ ద లెవెల్ 12,399 అరౌండ్ 12,400. ఇది ఎస్జిఎక్స్ నిఫ్టీ చార్ట్లో చెప్తున్నా. సో నిఫ్టీ చార్ట్లో ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో నిఫ్టీ చార్ట్లో టార్గెట్ పెట్టుకుంటే టేక్ దిస్ వన్. ఓకే. సో ఇక్కడ కూడా 12,378, 380 ఆ రేంజ్లో ఉంది. సో ఈ 1:1 టార్గెట్ కోసం ట్రేడ్ చేద్దాం ఇవాళ. ఎందుకంటే ఇది ఎం ప్యాటర్న్లో 1:2 అచీవ్ అవ్వడం కొంచెం కష్టమే. హెడ్ అండ్ షోల్డర్స్లో అయితే 1:2 మనం ట్రై చేయొచ్చు. సో ఎం ప్యాటర్న్లో అయితే 1:1 టెక్స్ట్ బుక్ థియరీ ప్రకారం కూడా మన టార్గెట్ అదే ఫిక్స్ చేసుకోవాలి. సో నిఫ్టీలో ఎప్పుడైతే ఇది 1:1 అచీవ్ అవుతుందో సో నేను అప్పుడు నా ఆప్షన్ని ఎగ్జిట్ చేసేస్తా. సో దట్స్ ఇట్. స్టే ట్యూన్, అప్డేట్ చేస్తాను. సో ట్రేడర్స్, చిన్న అప్డేట్. సో యాక్చువల్లీ ఈ ప్యాటర్న్ మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా వర్కౌట్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఎం ప్యాటర్న్ బ్రేక్ అయిన తర్వాత అది మంచి ఫాల్ ఇవ్వాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అది మంచి షార్ప్ గెయిన్ ఇచ్చింది. సో షార్ప్ గెయిన్ ఇచ్చి మళ్ళీ ఫాల్ అయ్యి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇంతకుముందు ఎక్కడి నుంచి అయితే బౌన్స్ అయిందో సో అక్కడికి వచ్చి మళ్ళీ ఒకసారి బౌన్స్ అయింది. సో నేనేమనుకుంటున్నానంటే ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ ప్యాటర్న్ సో వై వీ నీడ్ టు లూజ్ 750 రూపీస్. సో కొంచెం రిస్క్ని తగ్గించుకుందాం. సో ఇక్కడ ఒకసారి పైకి వెళ్ళడానికి ట్రై చేసి ఫెయిల్ అయిందో, ఎక్కడి నుంచి అయితే మళ్ళీ అక్కడి వరకు వెళ్ళి ట్రై చేసి ఫెయిల్ అయిందో, థర్డ్ టైం ఇంకొకసారి మళ్ళీ దీన్ని బ్రేక్ చేస్తే ఈసారి అక్కడి నుంచి అది ఫ్లై అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆప్షన్స్లోకి వెళ్ళి సో ఇదన్నమాట ఆప్షన్స్లో లెవెల్ అది 63 లేకి నేను నా స్టాప్ లాస్ని మోడిఫై చేస్తున్నా. సో ఐ జస్ట్ వాంట్ టు రెడ్యూస్ మై రిస్క్. ట్రేడ్ వర్కౌట్ అవుతుందా లేదా సెకండరీ, మనమైతే రిస్క్ని రెడ్యూస్ చేసుకుంటా ఉండడం కూడా మంచి పనే. 63. సో ఇప్పుడు కరెంట్లీ మన రిస్క్ వచ్చేసి 3 రూపీస్ ప్లస్ 2.5 అంటే 5.5 పైసా ఉంది. 5 రూపీస్ 5 పైసా ఉందన్నమాట రిస్క్. సో 5 రూపీస్ 5 పైసా అంటే ఆల్మోస్ట్ 400 రూపీస్ రిస్క్ వచ్చాం. సో ఇట్స్ గుడ్. 750 రూపీస్ నుంచి 400 రూపీస్కి రిస్క్ డౌన్ చేసుకున్నాం. అండ్ వీఆర్ స్టిల్ ఇన్ ద ట్రేడ్. మనకి 1:1 నిఫ్టీలో అచీవ్ అయినప్పుడు వీఆర్ గోయింగ్ టు ఎగ్జిట్ ద ట్రేడ్. సో స్టే ట్యూన్, అప్డేట్ చేస్తాను. సో ట్రేడర్స్, యాక్చువల్లీ ఇంకొక సినారియోలో కూడా నేను ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నా. సో ఆ సినారియో ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ 27,050 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. సో ఒకవేళ ఫస్ట్ ఇది రీచ్ అయితే ఐ విల్ డూ ఎగ్జిట్ బికాస్ దీస్ ఆర్ డేంజరస్ లెవెల్స్. ఒక నిఫ్టీ 50 టార్గెట్ అచీవ్ అవ్వక ముందే ఇది ఒకవేళ సపోర్ట్ని రీచ్ అయితే సో నేను ఈ ట్రేడ్లోంచి ఎగ్జిట్ అయిపోతా. సో ఐదర్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అన్నా కొట్టాలి, లేదా మనకి బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ అన్న అచీవ్ అవుతా ఎగ్జిట్ అవుతా, ఆర్ ఎల్స్ నిఫ్టీలో రెండు సేమ్ ప్యారల్గా ఇది 1:1 అచీవ్ అయినా కూడా ఎగ్జిట్ అయిపోతా. ఐ జస్ట్ వాంట్ టు అప్డేట్ యూ దిస్ థింగ్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ బౌన్స్ అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుంది. సో నిఫ్టీ ఫాలో అయిపోతుంది, ఎందుకంటే వెయిటేజ్ ఎక్కువ, బ్యాంక్ నిఫ్టీ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ పెరిగితే నిఫ్టీ పడకపోవచ్చు కానీ పడడం మాత్రం పడదు. సో బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంటే నిఫ్టీ మస్ట్ అండ్ షుడ్ దాన్ని ఫాలో అవ్వాల్సిందే. సో ఈ ఏరియాస్ వచ్చినప్పుడు మనది కొంచెం హెవీ రియాక్షన్స్ ఇస్తుంది. కాబట్టి వాట్ ఈస్ ద లో ఆఫ్ టుడే? బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ 27,068 అనమాట. సో ఒక 18 పాయింట్స్ పైన ఓపెన్ అయ్యి బౌన్స్ అయింది. విల్సి ఒకసారి ఇది ఇక్కడ టచ్ చేసి మళ్ళీ, ఎందుకంటే షార్ప్గా బౌన్సెస్ అవుతాయి. సో అలాంటి టైంలో కూడా నేను ఎగ్జిట్ అవుతాను. బేసిక్గా ఏంటంటే
ఒకవేళ ఇది ఇవాళ లో బ్రేక్ అయితే అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నది ఇట్స్ గోయింగ్ టు ఫిల్ అప్ దిస్ గ్యాప్. సో, గ్యాప్ ఫిల్లింగ్ జరిగిందంటే మాత్రం ఎగ్జాక్ట్‌లీ గ్యాప్ అనేది ఒక సపోర్ట్ దగ్గర ఉంది. సో, గ్యాప్ ఫిల్లింగ్ జరిగిన తర్వాత రివర్సల్ జరుగుతది కదా! సో, ఇవాళ అది జరగడానికి మోస్ట్ ప్రాబబిలిటీ ఎక్కువుంటది. సో, గ్యాప్ ఫిల్లింగ్ అండ్ రివర్సల్ అనే ప్యాటర్న్. ఎందుకంటే అది ఎగ్జాక్ట్‌గా గ్యాప్ ఫిల్లింగ్ అనే ఏరియా కూడా ఒక సపోర్ట్ దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీలో ఎస్పెషల్లీ. సో, వాచ్ చేయండి. మేబీ ఇట్ అది వస్తదో రాదో నాకు తెలీదు గానీ, బట్ వస్తే బాగా వర్కౌట్ అవుతది. స్టే ట్యూన్. విల్ సీ. అప్డేట్ చేస్తాను. సో, ట్రేడర్స్ మన ట్రేడ్ అంత పర్ఫెక్ట్‌గా ఏం వర్కౌట్ అవ్వట్లేదు. సో, కరెంట్‌లీ కొంచెం ప్రాఫిట్‌లో ఉన్నాం. 350 కైండ్ ఆఫ్. ఇంతకుముందు ఆల్మోస్ట్ నియర్ టు టార్గెట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బౌన్స్ బ్యాక్ కొడుతోంది. సో, వాట్ ఐయామ్ థింకింగ్ ఇక్కడ ఒకసారి షార్ప్‌గా పెరిగి అక్కడి నుంచి రిజెక్షన్ ఫేస్ చేసింది కదా! సో, మేబీ ఆ ఏరియాకి మారుద్దామని నేను అనుకుంటున్నాననమాట. సో, ఆప్షన్స్‌లో అయితే అది 58, 40 ఐ మీన్ మన ఎంట్రీ పాయింటే 58.50. సో, ఇక్కడ కూడా ఈ పర్టిక్యులర్ క్యాండిల్ వచ్చేసి 1056 క్యాండిల్ అది. సో, 1056 ఇదే. సో, ఆప్షన్స్‌లో 58.50కి నేను రిస్క్ మోడిఫై చేస్తున్నా. సో, 0 రిస్క్ లెగ్ దీన్ని తీసుకొని వచ్చేద్దాం. 58.50. సో, ఈ పర్టిక్యులర్ ట్రేడ్‌లో మనకి 50 రూపీస్ రిస్క్ ఉంది. ఐ మీన్ దట్ ఈస్ కాల్డ్ బ్రోకరేజ్ అండ్ స్లిప్పేజ్ ఏదైనా ఉంటే అది కూడా. సో, ఆర్ ఎల్స్ ఈసారి అటెంప్ట్‌లో అన్న టార్గెట్ కొడతదేమో చూద్దాం. ఒకవేళ కొడితే గుడ్, వెల్ అండ్ గుడ్. కొట్టకపోయినా పర్వాలేదు. బికాజ్ ఆల్రెడీ వి ఆర్ ఇన్ 0 రిస్క్. అండ్ ఇంకొక అబ్జర్వేషన్ ఇంతకుముందు నుంచి చూస్తా ఉంటే కొంచెం బిగ్ పిక్చర్‌లో చూస్తే ఇది ఇలా కనిపించిందనమాట. ఎక్కడైతే మనం ఎగ్జాక్ట్‌గా 1 టార్గెట్ పెట్టుకున్నామో, సో, అది కొంచెం పెద్ద పిక్చర్‌లోకెళ్ళి చూస్తే సో, 5 మినిట్స్‌లో కూడా అదొక ఎం ప్యాటర్న్ లాగా కనిపిస్తోంది అగైన్ మళ్ళీ నాకు. సో, ఇది కొంచెం పెద్ద టార్గెట్ అవుతదేమో మేబీ. సో, ఇది ఒక లెగ్ నెక్‌లైన్ అండ్ నెక్‌లైన్ బ్రేక్. అలాంటప్పుడు ఇది చాలా పెద్ద ఫాల్ కూడా అవ్వచ్చు. సో, ఇక్కడి నుంచి తీసుకుంటే ఆల్మోస్ట్ 1:1 అంటే ఇక్కడి వరకు చెప్పలేం. బట్ కరెంట్‌లీ అయితే నేను 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తున్నా. సో, దట్ ఈస్ ఫైన్ ఫర్ మీ. చూద్దాం, ఇది ఫస్ట్ అయితే మన టార్గెట్ వస్తే ఎగ్జిట్ అయిపోదాం. సో, రిమైనింగ్ థింగ్ ఐ విల్ కీప్ ఆన్ అబ్జర్వేషన్‌లో పెడతా. జస్ట్ అబ్జర్వ్ చేస్తా హౌ ఇట్ విల్ బిహేవ్. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం వాడుకుందాం. సో, స్టే ట్యూన్. అప్డేట్ చేస్తాను. కరెంట్‌లీ అయితే 0 రిస్క్‌లో ఉన్నాం. సో, నో లాస్. ప్రాఫిట్ అయితే ప్రెజెంట్ ఒక 450 ఉంది. బ్యాంక్ నిఫ్టీ చెప్పా కదా! సో, బ్యాంక్ నిఫ్టీ ఈజ్ నాట్ సపోర్టింగ్. సో, ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ టైమ్ టార్గెట్‌కి దగ్గరగా వచ్చినప్పుడు అది పుల్ బ్యాక్ వచ్చింది. సో, మళ్ళీ పడుతుంది అనుకుంటే మళ్ళీ పుల్ వచ్చింది. సో, అగైన్ ఇది థర్డ్ టైమ్ ట్రై చేస్తుంది. ఈసారి బ్రేక్ అయితే ఓకే, వెల్ అండ్ గుడ్. ఈసారి బ్రేక్ అవ్వలేదంటే మాత్రం డెఫినెట్‌గా మనం ఈ ట్రేడ్‌లోంచి బయటికి పోవాల్సి ఉంటది. సో, వాటెవర్ ఇట్ ఈస్ స్టే ట్యూన్. అప్డేట్ చేస్తా.
ఓకే. సో ఫైనల్లీ వి గాట్ అవర్ టార్గెట్. దీన్ని మనం ఎగ్జిట్ చేయాలి ఈ రైట్ నౌ. కవర్ ఆర్డర్ కాబట్టి మార్కెట్ ఆర్డర్లో పెట్టి ఎగ్జిట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని మోడిఫై కాదు ఎగ్జిట్ దిస్. రెడీ కమాన్ ఒక్కసారి పుష్ మా. జస్ట్ వాంట్ టు ఎగ్జిట్. నిఫ్టీ అయితే దట్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ కవర్ ఆర్డర్. సో మనం అనుకునే లోపే అది మనకి వెళ్ళిపోయింది. ఒక్కసారి షార్ప్ కమాన్ షార్ప్ ఫాల్ మా. జస్ట్ నీడ్ a little bit sharp fall. Come on, break down. It's okay. I'll quit this. So that is very bad. 100 rupees lose I am. సో ఎనీవే దట్ ఈస్ గుడ్ న్యూస్. ఏంటంటే మన టార్గెట్ అచీవ్ అయింది. సో నో మోర్ గ్రీడీ. సో టార్గెట్ అయితే అచీవ్ అయింది కాబట్టి వీ నీడ్ టు ఎగ్జిట్. సో ప్రాబ్లం ఏంటంటే నేను కవర్ ఆర్డర్ ప్లేస్ చేశాను. సో కవర్ ఆర్డర్లో ఎగ్జిట్ అవ్వాలంటే వీ నీడ్ టు ఎగ్జాక్ట్లీ ఎగ్జిట్ అట్ అవర్ టార్గెట్. సో దాన్ని ఎగ్జిట్ అని కొట్టాలి మనమే మాన్యువల్గా. సో అదర్వైజ్ టార్గెట్ ప్లేస్ చేసి ఉంటే అది స్ట్రైట్ అవే వెళ్ళి టార్గెట్ హిట్ అయ్యి మనకి కొంచెం డీసెంట్ ప్రాఫిట్ వచ్చిండేది. ఇంకొక 100 రూపీస్ మోస్ట్ ప్రాబబుల్లీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ట్రేడ్ అయితే మీకు అర్థమైంది కదా. వెరీ సింపుల్. మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర వచ్చినప్పుడు వీ వెయిటెడ్ ఫర్ ద ప్యాటర్న్. సో మనకి ఎం ప్యాటర్న్ కనపడింది ఇలాగా. సో ఎం ప్యాటర్న్ టెక్స్ట్ బుక్ థియరీ ప్రకారం సో 1:1 ట్రేడ్ చేయాలి. సో యాజ్ ఇట్ ఈస్గా నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఐ గాట్ మై టార్గెట్. సో ఐఎమ్ క్విట్టింగ్ ఫర్ ద డే. సో నేను ఇవాళ ఇంకా ట్రేడింగ్ చేయను. ఐఎమ్ గోయింగ్ టు డూ సమ్ వీడియోస్ ఫర్ యూట్యూబ్. సో యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి నాకు టైమే సరిపోవట్లేదు కాబట్టి ఆల్రెడీ 11:30 ఈరోజు. సో ఎర్లీగా ట్రేడింగ్ ఫినిష్ అయిపోయింది కాబట్టి ఐ విల్ ట్రై టు డూ సమ్ గుడ్ వీడియోస్ ఫర్ యూట్యూబ్. సో స్టే ట్యూన్. సో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. మన ఫ్రెండ్స్కి సర్కిల్లో ఫార్వర్డ్ చేయండి. సో మన కమ్యూనిటీని డెవలప్ చేయడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.